స్వామి, నా కూతురు అమ్ములు. నువ్వు ఇప్పుడెందుకు వచ్చావు? నేను చూసినప్పుడు వచ్చావా? నాకు ఆకలి వేసినప్పుడు వచ్చావా? 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 నేను ఎలా చచ్చానో తెలుసా? ఆకలితో, నొప్పితో, కడుపు కాలి చచ్చాను. నువ్వు రావని మా అమ్మ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను నువ్వు వస్తావని. మా అమ్మ మీద కంటే నేను నీ మీదే ఎక్కువ ప్రేమ పెంచుకున్నాను. ఎందుకు నన్ను చంపేశావు? క్షమించు తల్లి, దయచేసి నన్ను క్షమించమ్మా. నేను ఎందుకు వచ్చానో నీకు చెప్పనా? నువ్వు నన్ను చంపినట్టు నేను నీ కూతుర్ని చంపుతాను, నీ కూతురి అమ్మని చంపుతాను, నీకిష్టమైన అందరినీ చంపుతాను. అది చూసి తట్టుకోలేక నువ్వు చచ్చిపోతావు. చంపుతా, 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 అందరినీ చంపుతా, అందరినీ చంపుతా. నెరవేరని ఆశలతో చనిపోయిన ఒక చిన్న పిల్ల ఆత్మ ఇది. దాన్ని మంత్రాలతో ఆపడమో ఈ దండంతో బెదిరించడమో జరగని పని. ఆ పిల్లకు జరిగిన మోసమే ఈ పగకు కారణం. రక్త సంబంధం ఉన్న వాళ్ల మాటల చేత మాత్రమే ఈ ఆత్మను అదుపు చేయడం సాధ్యపడుతుంది. ఆ ఆత్మను కట్టుదిట్టంగా అదుపు చేయగలిగింది వాళ్ల అమ్మ మాతంగి మాత్రమే. మాతంగా? స్వామి, వాళ్ళమ్మ ఇప్పుడు ప్రాణాలతో లేదు. కాదు, మాతంగి ఇప్పుడు కూడా ప్రాణాలతోనే ఉంది. ఇక్కడ ఒక మరణమే సంభవించింది. ఆ ఆత్మే ఈ ఇంటి చుట్టూ తిరుగుతోంది. మాతంగి ఇప్పుడు ఎక్కడుందో నేను మీకు చెప్తాను. ఆమెను ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలి. ప్రాణాలతో ఉన్న మాతంగి ఒక్కతి మాత్రమే మీ కూతురి ప్రాణాలు కాపాడగలదు. దారిలో మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మాతంగి ఇక్కడికి వచ్చి తీరాలి. గుర్తుంచుకోండి. నువ్వే కదా దాన్ని చంపేశావు. తను ప్రాణాలతోనే ఉందన్న విషయం తెలిసే ఇక్కడికి వచ్చారా? నేను దాన్ని చూడాలి. తనను నేను కాపాడింది నా కోసం, నీకోసం కాదు. ఓ నన్ను మోసం చేయాలని చూడకు. మా దగ్గర ఎక్కడ దాచావు? చెప్పరా? ఇతని కొట్టి చంపేయడానికి ఇక్కడికి వచ్చింది. తప్పు చేసింది మీరు. నా కూతురి ప్రాణం ప్రమాదంలో ఉంది. మాతని మాత్రమే తన్ని కాపాడగలదు. తను ఎక్కడుందో చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటా. అది లోపలే ఉంది, పిచ్చిదై. అది నీ వల్లే పిచ్చిదయ్యింది. నిన్ను చూసిందంటే శిక్ష విధిస్తుంది. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను తనకి కాపలాదారుడిగా ఉన్నాను. సంతోషంగా. అది కూడా చెడగొట్టాలనుకుంటున్నావు కదూ?
ఎవరు ఇక్కడ రానక్కర్లేదు. ఆశ చూపించి దాన్ని మోసం చేయడానికి తను ప్రాణాలతో లేదు, తను చచ్చిపోయింది. ఆకలితో దాహంతో గొంతెండి చచ్చిపోయింది. నా కళ్ళ ముందే తను విలవిలలాడుతూ చచ్చిపోయింది. నన్ను మాత్రం ఎందుకు వదిలిపెట్టావురా? ఎందుకు వదిలిపెట్టావు? చెప్పు. ఇప్పుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను కొలిచే కాళీ అమ్మవారే. ఈ నిమిషం కోసమే నేను ఇంకా చావకుండా బ్రతికున్నాను. పిచ్చిదానిలా నటిస్తున్నాను. మాతకి నేను నిన్ను మోసం చేసింది నిజమే. అందుకు నువ్వే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వేమవుతావు వీడికి? నేను ఈయన భార్యవా? వీడు నాకు తాళి కట్టంగానే మోసం చేశాడు. నిన్ను డబ్బు కోసం వీడు ఏ పని అయినా చేస్తాడు. ముందు నా బిడ్డని మోసం చేశాడు, తర్వాత నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? మాతంగి ఈయన చేసిన తప్పుకి క్షమాపణ లేదని తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నీ కాళ్ళు పట్టుకుని పిచ్చం అడగడానికి. నువ్వు మాత్రమే నా బిడ్డ ప్రాణాన్ని కాపాడగలవు. తన శరీరంలోకి నీ కూతురి ఆత్మ ప్రవేశించింది. నన్నొక శత్రువుగా చూడుకు మాతంగి, ఒక బిడ్డకి తల్లిగా చూడు. నన్ను రక్షించగల దేవతవి ఇప్పుడు నువ్వొక్కదానివే. నా బిడ్డని కాపాడు. వస్తావన్న నమ్మకం నాకు. త్యాగానికి మారుపేరైన ఆడదాన్ని నీ కూతురి ఆత్మ శాంతింప చేయడం నీ వల్లే అవుతుంది. రా. ఆదివాసులు ఎలాగైనా చావచ్చు, మట్టిలో కలిసిపోవచ్చు. దాని గురించి మీకు దిక్కులు లేదు. కానీ నా కూతురు ఆత్మని ఇక్కడి నుంచి పంపించే వీడిని నేను రక్షించాలి కదా. చెప్పండి, ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేయాలి? నా కూతుర్ని చంపిన వాళ్ళకి ఏ శిక్ష? చెప్పు. వచ్చింది వీడి శిక్ష అనుభవించడం కళ్ళారా చూడటానికి. మాతంగి, చంపకం ప్రాణం తీసింది కాదు, ప్రాణం ఇచ్చింది. చంపకం ప్రాణాలిచ్చింది తాళి కట్టిన వారిని కాపాడటానికి.
తాళి కట్టి మోసం చేసిన వాడిని రక్షించడానికి కాదు. హత్యకు హత్యే ఆదివాసుల న్యాయం. నా కూతురులాగే నీ కూతురు విలవిలలాడుతూ చావాలి. అది నేను చూడాలి. ముందే నువ్వు నా కూతురు ఆత్మని పంపించాలని చూస్తే వీడి కూతురు నా చేతిలోనే చేస్తుంది. నీ కూతురి కోసం ఈ పిల్ల చావాలి. అదే కదా నీ ఆశ. ప్రసవ వేదనని అనుభవించిన దానివి నువ్వే బిడ్డను చంపాలా? ఒక తల్లిగా నువ్వు దయ చూపిస్తావని అక్కడందరూ ఎదురు చూస్తున్నారు. నీ కూతురి ఆత్మ ఇక్కడ తిరగాల్సిన ఆత్మ కాదు, అది స్వర్గానికి వెళ్లాల్సిందే. కింద హోమగుండం పక్కనే నీ కూతురు అస్థికలు ఉంచావు. వాటిని నువ్వే నీ చేతులతో అగ్నికి సమర్పించాలి. అప్పుడే నీ కూతురి ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఎంత చెప్పినా నువ్వు ఈ పిల్లని చంపాలని నిర్ణయించుకున్నావంటే ఇదిగో. మాతకి స్వామి ఆయుష్మాన్ అమలు మాతంగి చేసిన త్యాగం ఈ రోజు నీ కుటుంబాన్ని కాపాడింది. ఈ కాళికాంబ ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది. ఓ శక్తి.